దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన రన్మేషిన్ రైల్వేస్తో మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడిన స్టార్ ప్లేయర్. రోజుకు 60,000 రూపాయల పారితోషికం పొందిన కోహ్లీ 4 రోజులకు గాను మొత్తం 2.40 లక్షల రూపాయల పారితోషికం. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో ఈ రన్మేషిన్ ఢిల్లీ తరఫున ఆడాడు. దాంతో అరుణ్ జైట్లీ స్టేడియానికి అతని కోసం అభిమానులు పోటెత్తారు. కానీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్కి దిగిన విరాట్ ఫ్యాన్స్ను నిరాశపరిచాడు. 15 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులకే పెవిలియన్కు చేరాడు. హిమాన్షు సాంగ్వానా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు రైల్వేస్ను ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో ఓడించింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కోహ్లీ రంజీలో ఆడితే రోజుకు ఎంత పారితోషికం అందుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతనికి రోజుకు 60,000 రూపాయల పారితోషికం ఉంటుంది. అంటే మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి 2.40 లక్షల రూపాయల పారితోషికంగా లభిస్తుంది. అలాగే ఎవరైనా ప్లేయర్ రంజీలో 40 మ్యాచ్లకు పైగా ఆడితే రోజుకు 60,000 రూపాయల జీతంగా అందుకుంటాడు. అదే 21 నుంచి 40 మ్యాచ్లు ఆడితే 50,000 రూపాయలు, 20 మ్యాచ్ల కంటే తక్కువ ఆడితే 40,000 రూపాయలు. అదే అరంగేట్రం ఆటగాడికైతే 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఇస్తారు. అయితే విరాట్ కోహ్లీ కేవలం 23 రంజీ ట్రోఫీ మ్యాచ్లు మాత్రమే ఆడినప్పటికీ అతను 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడనే కారణంతో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ గేమ్కు రోజువారీగా అత్యధికంగా 60,000 రూపాయల పారితోషికం పొందేందుకు అర్హత లభించింది.